హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ. నేను కావేరి. సో యాంకర్ రష్మి తన హెల్త్ బాగాలేక నియర్లీ జనవరి నుండి ఆమె చాలా సఫర్ అవుతుంది. చాలా అంటే చాలా సఫర్ అయికుంటా ఉండే. బట్ ఇప్పుడు ఒక 4 to 5 days బ్యాక్ అయితే ఆమె హెల్త్ అసలు ఉండి సడన్ గా అసలు టోటలీ డౌన్ అయిపోయింది. దానివల్ల నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత సర్జరీ కూడా అయింది. సర్జరీ కూడా సక్సెస్ అయిందని చెప్పి ట్విట్టర్ లో అయితే తను ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో ఆ పోస్ట్ ని చూసిన తర్వాత ఆమె అభిమానులు కానీ, ఆమె ఫ్యాన్స్, ఆమె ఫాలోవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీ అందరు చేసిన ప్రేయర్స్ వల్లనే నేను ఇంత తొందరగా రికవర్ అయినట్టు అయితే ఆమె ఒక పోస్ట్ అయితే పెట్టి అందరికి థ్యాంక్ఫుల్ గా అయితే ఫీల్ అయింది. అండ్ నేను త్వరలోనే ఇప్పుడు డాక్టర్స్ అయితే ఒక 3 days కాదు, సారీ 3 weeks వరకు నన్ను రెస్ట్ లోనే ఉండమన్నారు. ఆ 3 weeks అయిన తర్వాత నేను మళ్ళీ రొటీన్ ముందు ఎట్లయితే వీడియోస్ ముందు ఎట్లయితే షూట్ చేస్తుండే నేను ముందు కూడా తెరపైకి మళ్ళీ వస్తాను. మళ్ళీ మీ అందరికి నేను ఏవైతే రియాలిటీ షోస్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నానో నేను అన్ని కూడా మళ్ళీ ముందులా కంటిన్యూ చేస్తాను. ఈ 3 weeks మాత్రం నేను రెస్ట్ లో ఉండాలి అని చెప్పి ఆమె అయితే అందరికి ఒక పోస్ట్ లో అయితే ఆ మ్యాటర్ లో అందరికి అయితే చెప్పింది. సో ఆమె ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆమె ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమెకి చేసిన ప్రేయర్స్ వల్లనే ఆమెకి తొందరగా రికవర్ అయింది అని చెప్పిన తర్వాత కొంచెం కూల్ అయినారు. అండ్ ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఈయన అయితే ఆమెకి హెల్త్ అట్లా ఉండి సడన్ గా ఖరాబ్ అయిపోయింది అని ఆయన అయితే చాలా ఫీల్ అవుతుండే. అండ్ ఆమెకి అసలు హెల్త్ ఏమైంది అంటే ఆమెకి భుజం నొప్పి అండ్ బ్లడ్ బ్లీడింగ్ తోని ఆమె జనవరి నుండి సఫర్ అవుతుండే. నియర్లీ ఒక జనవరి అంటే ఒక 4 to 5 months నుండి ఎంత ఫీల్ అయినా కానీ ఇప్పుడు టోటల్లీ ఆమెకైతే హెల్త్ ఓకే, నేను ఇప్పుడు నార్మల్ ఉన్నాను, బట్ నేను కొంచెం రెస్ట్ లో ఉండాలి. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను రెస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3 to 4 weeks తర్వాత నేను వీడియోస్ ప్రతిదీ నేను మళ్ళీ ముందులా కంటిన్యూ చేస్తా అని చెప్పి అయితే తన ఫ్యాన్స్ అందరికి, అభిమానులందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంకా ఆమెకి హెల్త్ గురించి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఏమైనా ఉంటే కూడా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే ఆమె జనవరి నుండి కూడా సఫర్ అయికుంటా ఉండే. బట్ ఎన్ని రోజుల నుండి సర్జరీ చేయించుకోలేదు అని అయితే పెద్దగా ఆమె ఫ్యాన్స్ అందరు కూడా క్వశ్చన్ మార్క్ ఫేసెస్ తో ఉంటే ఆమె అయితే ఒకటే చెప్తుంది అందరికి, లైక్ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు కాబట్టి నేను చేయలేదు, అందుకే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను సీరియస్ గా అంటే నేను కోలుకున్నాను, నేను రికవర్ అయిపోయినాను. సో నేనైతే మేము ముందు త్వరలోనే మళ్ళీ తెర మీదకి వస్తానైతే చెప్పడం జరిగింది. అండ్ తనకి అసలు ఆమె అభిమానులందరికీ కూడా ఆమె చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయింది. సో ఇది ఆమె హెల్త్ గురించి మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ.